దేశంలో మరో ఉగ్ర దాడికి పాక్ కుట్ర చేసిందా? జంతర్ మంతర్ ఉగ్ర కుట్ర ప్రణాళికల వెనుక భారీ ప్లాన్ దాగి ఉందా? పాక్ ఉగ్ర శిబిరాలను వణికిస్తోన్న అజ్ఞాత దాడుల వెనుక భారత్ ఉందని పాక్ ఎందుకు అంటోంది? సరిహద్దుల్లో చైనా ఫిరంగులను ఎందుకు మోహరించింది? డ్రాగన్తో కలిసి మనల్ని దెబ్బతీయడానికి పాక్ పన్నుతోన్న కుట్రలేంటి? భారత్ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక పాకిస్తాన్ దొడ్డిదారిన దెబ్బ కొట్టేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. తాను పాలు పూసి పెంచే ఉగ్ర పాములను భారత్లోకి వదిలి విషం చిమ్మాలని ప్రయత్నిస్తోంది. తనలాగే భారత్ మీద అక్కసుతో రగిలిపోతున్న దాయాది దేశాలతో కలిసి కుట్రలకు తెరతీస్తోంది. సరిహద్దుల వద్ద కుట్రలు కుతంత్రాలతో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థుల ఆందోళనల్లో భారీ ఉగ్ర కుట్రకు పాక్ పన్నిన పన్నాగం బట్టబయలైంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలను, జన సమూహాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆందోళనలు, నిరసనల సమయంలో అశాంతిని సృష్టించేందుకు ఉగ్రవాద మాడ్యూల్స్ యత్నించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కుట్రకు సంబంధించి కొందరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక ఆడలేక మద్దెడోలు అన్న చందంగా తమ దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులు, అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం భారత్పై నిందలు మోపుతూ అక్కసు వెళ్లగక్కుతోంది పాకిస్తాన్. స్వదేశంలో ఉగ్రవాదాన్ని అణచలేక, తమ దేశంలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోలేక భారత్పై నిందలు మోపుతూ తన చేతకానితనాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తోంది. తమ దేశంలో జరుగుతున్న పేలుళ్లు, దాడుల వెనుక భారత హస్తం ఉందంటూ పాక్ నాయకులు నిరాధార ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను కొద్ది సంవత్సరాలుగా అజ్ఞాత దాడులు వణికిస్తున్నాయి. లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థలకు చెందిన పలువురు కీలక ఉగ్రవాదులు వరుసగా నేలకూలుతున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా జరుగుతున్న ఈ మరణాలు ఉగ్రవాద శిబిరాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల లక్ష్యంగా ఈ దాడులు జరగడం సంచలనం రేపుతున్నాయి. అయితే ఇదంతా భారత గూఢచార సంస్థల పని అని పాక్ ప్రభుత్వం సహా లష్కర్-ఏ-తోయిబా సంస్థ సైతం ఆరోపిస్తోంది. తరుణంలో భారత్ని ఒక బూచిగా చూపించి భారత్ని ఒక శత్రువుగా చూపించడమే కాకుండా భారతే ఏదో చేస్తున్నది అని ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఓవరాల్ గా తీసుకుంటే, మిలిటరీ పరంగా తీసుకుంటే పాకిస్తాన్ డిప్లాయ్మెంట్స్ లో కూడా ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి పెద్ద ఎత్తున ఆర్టిలరీ గన్స్ ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆ ఆర్టిలరీ గన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా, అంటే వాటి యొక్క మొబిలిటీ ఎక్కువగా ఉండేటువంటి ఆర్టిలరీ గన్స్ ని చైనా నుంచి ప్రొక్యూర్ చేయడం జరిగింది. వాటిని భారత్ సరిహద్దుల మీద పెద్ద ఎత్తున మోహరించినట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ మీద దెబ్బతీయటానికి మనకు తెలిసిందే, ఎప్పటి నుంచో చైనా, పాకిస్తాన్ చేతులు కలిపి ముందు పనిచేస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఈ రెండు దేశాలు కూడా భారత్ కి సంబంధించినంత వరకు ఒక స్ట్రాటజీతో భారత్ మీద పగతో రగిలిపోతోంది. భారత సైన్యం దానికి ఆయుధ సహాయం చేసిన చైనా ఇమేజ్ సైతం దెబ్బతింది. నిజానికి భారత్కు పాకిస్తాన్ కన్నా చైనా నుంచే ముప్పు ఎక్కువగా ఉందని మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ అనేవారు. ఇప్పుడదే నిజమయ్యేలా ఉంది. భారత్తో పాకిస్తాన్ ఏమాత్రం తలపడలేదని, ఏ రంగంలోనూ భారత్తో సరితూగలేదని ఆపరేషన్ సింధూర్తో తేలిపోయింది. మరోవైపు భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోవడాన్ని చైనా తట్టుకోలేకపోతోంది. ఓవైపు భారత్తో స్నేహ సంబంధాలు అంటూ నటిస్తూనే మరోవైపు కన్నింగ్ డ్రామాలకు తెరతీస్తోంది. సరిహద్దుల వద్ద కుతంత్రాలకు పాల్పడుతోంది. మరోవైపు నేరుగా భారత్తో యుద్ధ రంగంలోకి దిగకుండా పాకిస్తాన్ను ఉపయోగించుకుంటోంది. పాక్ ఆయుధాలను సమకూరుస్తూ పాక్ భుజాల మీదుగా భారత్ను గురిపెట్టేలా ప్లాన్ చేస్తోంది. అటు పాక్ సైతం చైనాతో చేతులు కలిపి భారత్ను దెబ్బ కొట్టాలని కసితో రగిలిపోతోంది. ఈ క్రమంలోనే భారత్తో సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఫిరంగి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా చైనాలో తయారైన 250 SH-15 ట్రక్ మౌంటెడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్ ఫిరంగులను మోహరించిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. భారత్తో ఉన్న తన తూర్పు సరిహద్దు వెంబడి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న కీలక ప్రాంతాల్లో పాకిస్తాన్ 155 mm ఫిరంగి వ్యవస్థలను మోహరించడం ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీటిని సరిహద్దుల్లో మోహరించడం ద్వారా భారత భూభాగంలో 72 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పాకిస్తాన్, చైనా మధ్య రక్షణ బంధం నానాటికి బలపడుతున్న దృష్ట్యా భారత్ సైతం అప్రమత్తమవుతోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలను
జాగ్రత్తగా పరిశీలిస్తోంది. పాక్ చైనాను ఎదుర్కొనేందుకు భారత్ సైతం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.